ఈ వీడియో చూస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది చీకటి సమయం, అమావాస్య కదా. ఈ భూమి మీదే కాదు, భూమిపై ఉన్న సమాజంలోనూ నిండు చీకటే. సమాజంలోని అనేక కీలక రంగాల్లోనూ చీకటి మెండుగా అలుముకుంది. చీకటి వెలుగులను వెలుగెత్తి చూపాల్సిన పత్రికా రంగంలోనూ అంధకారమే ఆవరించింది. ఎక్కడో ఒకటి అరా పత్రికలు, ప్రసార మాధ్యమాలు తప్ప ఈ రంగంలో అత్యధిక వాహకాలు చీకటి సామ్రాజ్యాన్ని నమ్ముకుని నడుస్తున్నాయి. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన పత్రికలు, ప్రసార మాధ్యమాలు కదా మరి. ఈ విషపత్రికల్లో పనిచేసే పాత్రికేయులు సైతం చీకటి దారుల్లోనే నడుస్తున్నారు. పాత్రికేయుల్లో అత్యధికులు కాసుల కోసం కిరాయి కళాలుగా మారారు. నిజాలను పాతరేస్తున్నారు. కట్టు కథలను పత్రికా పల్లకీల్లో ఊరేగిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం పాకల జడ్పీ హైస్కూల్లో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ కీచక పర్వాన్ని పాత్రికేయులు దాచిపెట్టడం ఇందుకు ఉదాహరణ. 3 టీచర్లు 5 విద్యార్థినుల్ని లైంగికంగా వేధించినట్టు నిగ్గు తేలిన జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిగ్గు తేల్చిన మెజారిటీ పాత్రికేయులు స్పందించలేదు. జిల్లా విలేకరులు జోక్యం చేసుకున్నాక 1-2 వార్తల్ని, అది అసత్యాలు అర్ధసత్యాలు రాసి మామ అనిపించుకున్నారు. పసిబిడ్డల మాన మర్యాదల కంటే కొంతమంది విలేకరులకు కీచక టీచర్లు ముట్టజెప్పిన ముడుపులే ముద్దయ్యాయి. అభం శుభం తెలియని పసి విద్యార్థినుల్ని లైంగికంగా వేధించిన కామాంధుల మీద కొందరు అధికార పార్టీ నాయకులకు ప్రేమ పుట్టింది. కీచక టీచర్లకు ఈ నాయకులు అండగా నిలబడ్డారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేతల్లో ప్రతిస్పందన లేదు. దీంతో పైసామే పరమాత్మ అనుకునే విలేకరులకు రాజకీయ ఆలంబనం లభించింది. న్యాయానికి కాపలా కాయాల్సిన వారు నేరానికి కాపలా కాశారు. ఈ నేపథ్యంలోనే నిర్భీతితో, నిజాయితీతో నిజాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన పత్రిక అవసరం ఏర్పడింది. నేటి సమాజపు చీకట్లను పూర్తిగా చేల్చలేకపోయినప్పటికీ కనీసం మిణుగురులా మెరిసే ఏదో ఒక పత్రిక ఛానల్లో ఉండాల్సిన ఆవశ్యకతను మాకు గుర్తు చేసింది. ఖరీదైన పత్రికనో టీవీ ఛానల్నో ఏర్పాటు చేయడానికి సామాన్యులమైన మాకు ఆర్థిక శక్తి లేదు. అలా అని సమస్యను మరిచి కళ్లు మూసుకుని ఉండలేం. అందుకే సొంత బుర్రలు, సాధారణ సాంకేతిక పరిజ్ఞానాలే వెన్నుదన్నుగా, సామాజిక బాధ్యతే కర్తవ్యంగా రణభేరి పేరిట ఈ యూట్యూబ్ ఛానల్ను ఊపిరిపోస్తున్నాం. మాలాగే సామాన్యులైన మీరందరూ మా రణభేరిని ఆశీర్వదించండి. రణభేరి మీకు అండగా ఉంటుంది, తోడుగా నిలుస్తుంది. మీ రణభేరి టీం.